గత వైభవ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ తెలుగులో అవైలబుల్లో ఉంది. యాక్చువల్లీ ఈ మూవీ ఉన్నట్టు నాకు గూడా తెలియదండి. కన్నడ హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టి సినిమా బాగుంది అంటే చూషా. చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాట్ బ్యాడ్ అనిపించింది భయ్య. స్టోరీలోకి వెళ్తే ఇదొక సింపుల్ లవ్ స్టోరీ అండి. బట్ కాకపోతే 3 ఇన్‌కార్నేషన్‌లో జరుగుతది. ఫస్ట్ స్టోరీ క్షీరసాగర మదనం అప్పుడు ఉంటది. సెకండ్ స్టోరీ పోర్చుగీస్ వారు ఇండియాకి వచ్చే టైంలో ఉంటది. థర్డ్ స్టోరీ 20థ్ సెంచరీలో ఎర్లీ స్టేజెస్‌లో మంగళూరులో జరిగే స్టోరీ మీద బేస్ అయి ఉంటది. రీఇన్కార్నేషన్ కాన్సెప్ట్‌లో వచ్చిన మూవీ అయినా గానీ ఫస్ట్ 2 ఫేజెస్‌లో అంత ఎఫెక్టివ్‌గా అనిపించదు. థర్డ్ ఫేజ్ వచ్చేసరికి చాలా బాగా రాసుకునేసరికి అండ్ కొద్దిగా ఎమోషనల్ కనెక్ట్ గూడా వర్క్ అయ్యేసరికి మనకి మంచి ఫీల్ ఇస్తది. అండ్ ఆ ఫేజ్‌లో క్లైమాక్స్‌లో మనకి హీరో చనిపోయేసరికి గూడా ఒక మంచి ఎమోషనల్ టచ్ అనేది వస్తది. తర్వాత మూవీ ప్రెజెంట్‌లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న ట్విస్ట్ పెట్టి ట్రై చేయడానికి చూశారు. అది పెద్దగా వర్కౌట్ కాలేదు. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే 'యషికా రంగనాథ్' ఉన్నంతలో బాగానే చేసింది. అండ్ ఆ హీరో 'దుష్యంత్' అంట. నాకు తెలియదు. ఆయన కూడా ఉన్నంతలో బాగానే చేశాడు. బట్ డైరెక్టర్ గురించి ఇక్కడ ఒకటి మెచ్చుకోవాలి భయ్య. వెరీ 10-15 క్రోర్ బడ్జెట్ మూవీ. ఈ బడ్జెట్ మూవీలో ఇలాంటి సినిమా తీయడం కొద్దిగా బెటరే. నాట్ బ్యాడ్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.